అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో వైశాఖ పౌర్ణమి ఈ 2025వ సంవత్సరంలో ఏ రోజున వచ్చింది, ఈ రోజుకున్న మరొక విశిష్టత ఏంటి, ఈ పూజని ఏ విధంగా చేసుకోవాలి, ఎటువంటి నియమాలు ఈ వైశాఖ పౌర్ణమికి పాటించాలి అనేవి పూర్తిగా ఇన్ఫర్మేషన్తో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎటువంటి సందేహాలున్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మనకి వైశాఖ పౌర్ణమి, దీనినే మహావైశాఖి అని అంటారు. ప్రతి నెల కూడా మనకి పౌర్ణమి అనేది వస్తూ ఉంటే ఇలా మహామాఘి అని, మహావైశాఖి అని, ఒక మాఘ పౌర్ణమికి మహామాఘి అని, వైశాఖ మాసంలో వచ్చే వైశాఖ పౌర్ణమిని మహావైశాఖి అని మాత్రమే, ఈ రెండు పౌర్ణమిని మాత్రమే పిలుస్తూ ఉంటారు. అంత విశిష్టత కలిగిన పౌర్ణముల్లో వైశాఖ పౌర్ణమి ఒకటి. విశాఖ నక్షత్రం అనేది పౌర్ణమి రోజు ఉండటం వల్ల ఈ మాసానికి వైశాఖ మాసం అని పేరు. ఈ మాసాన్ని మాధవ మాసం అని కూడా అంటూ ఉంటారు. ఈ నెలంతా కూడా స్వామివారిని మాధవుడి రూపంలో పూజన చేస్తూ ఉంటాము. మరి ఈ విధంగా విష్ణుమూర్తి లక్ష్మీదేవి రూపంలో కానీ, వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి రూపంలో అయినా స్వామివారిని ఏర్పాటు చేసుకొని ఈ పూజను చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను విష్ణుమూర్తి లక్ష్మీదేవి అమ్మవారివి స్వామివారి చిన్న విగ్రహాలు ఉంటే పెట్టుకున్నానండి. పౌర్ణమి కాబట్టి క్షీరంతో అంటే పాలతో కనుక అభిషేకం చేస్తే ఈ రోజున చాలా మంచిది. ఇలా ఎవరైనా విగ్రహాలు ఉంటే కనుక మీరు పాలతో అభిషేకం చేయండి, లేదా స్వామివారికి ఎంతో ఇష్టమైన గంధము నీళ్లు అలాగే పసుపు కుంకుమలతో కూడా స్వామివారికి అమ్మవారికి అభిషేకాన్ని ఆచరించవచ్చు. ఈ వైశాఖ పౌర్ణమికి మరొక పేరు బుద్ధ పూర్ణిమ అంటారు. గౌతమ బుద్ధుడు జయంతిగా కూడా ఈ పౌర్ణమిని చేసుకుంటారు. అంతేకాకుండా మరొక ముఖ్యమైనది, స్వామివారి దశావతారాల్లో రెండవ అవతారమైన కూర్మావతారంగా అవతరించిన స్వామివారి రోజు కూడా, అంటే ఈ రోజుని కూర్మ జయంతి అని కూడా పిలుస్తారు. ఈ వైశాఖ పౌర్ణమిని బుద్ధ పూర్ణిమ, కూర్మ జయంతి అని స్వామివారిని కూర్మావతారంలో పూజ చేసుకోవడం జరుగుతుంది. మీ ఇంట్లో తాబేలు బొమ్మ ఉంటే కనుక తప్పనిసరిగా ఈ రోజున పూజలో పెట్టుకొని స్వామివారికి అమ్మవారితో సహా ఆ తాబేలు బొమ్మను కూడా పూజించండి. మనకి స్వామివారి దశావతారాలు ఉంటాయి కదా, రెండవ అవతారంగా ఈ కూర్మావతారాన్ని చెప్తారు. అంటే తాబేలు రూపంలో స్వామివారు అవతరించిన రోజు. ఈ వైశాఖ పౌర్ణిమ తిథి అనేది ఎప్పటి నుంచి మొదలవుతుందంటే, మే 11వ తారీఖు ఆదివారం రాత్రి 7 గంటల నుంచి ప్రారంభమైన ఈ పౌర్ణమి తిథి మే 12వ తారీఖు సోమవారం రాత్రి 9 గంటల 1 నిమిషం వరకు కూడా మనకి పౌర్ణమి తిథి అనేది ఉంది. మనము మే 12వ తారీఖు సోమవారం నాడు వైశాఖ పౌర్ణమిగా ఈ పూజను చేసుకుంటాం. ఇలా తాబేలు బొమ్మ మనకి ఇలాగా దొరుకుతూ ఉంటాయి కదండి, అటువంటివైనా ఇత్తడిలో కూడా రాగిలో కూడా తాబేలు బొమ్మలు అంటే మనకు అమ్ముతూ ఉంటారు. అటువంటివి నిత్యం కూడా ఇంట్లో నీటిలో వేసి పెట్టుకునే అలవాటు చాలా మంది ఉంటుంది. అలా ఉంటే కనుక మీరు ఈ పూజలో తప్పనిసరిగా ఆ రోజు స్వామివారిని కూర్మావతారంలో పూజించాలి కనుక ఈ బొమ్మను పెట్టుకొని గంధము, పసుపు, కుంకుమ నీళ్ళు లేదా పాలతో కూడా ఈ విధంగా అభిషేకాలు అయితే చేసుకోండి. ఇలా స్వామివారి చిత్రపటము లేదా స్వామివారు అమ్మవారు విష్ణుమూర్తి లక్ష్మీదేవి రూపంలో ఉన్న చిత్రపటమైనా పెట్టుకొని ఇలా ఉంటే కనుక ఈ తాబేలు బొమ్మకి అభిషేకం చేసుకున్న తర్వాత శుద్ధి చేసి పూజలో పెట్టుకొని అప్పుడు విష్ణు సహస్రనామాన్ని అలాగే గోవింద నామాలను పఠిస్తూ కూడా పూజన చేసుకోవచ్చు. ఎవరైతే అక్షయ తృతీయ రోజు పూజన చేసుకోలేని వారు ఎవరైనా ఉంటే మళ్ళీ అదే విధంగా లక్ష్మీదేవి అమ్మవారికి కూడా ఈ వైశాఖ పౌర్ణమికి చేసుకోవచ్చు. పౌర్ణిమ అనేది అమ్మవారికి ఎంతో ఇష్టమైన తిథిగా చెప్తారు కనుక ఈరోజు మనకి సముద్ర మదనం జరిగినప్పుడు ఆ మందరాచల పర్వతాన్ని ఇది చేస్తున్నప్పుడు, చిలుకుతున్నప్పుడు ఆ పర్వతం మునిగిపోతుంటే స్వామివారు కూర్మావతారంలో తన వీపు మీద ఆ పర్వతాన్ని మోపి ఆదుకుంటాట. అందుకనే స్వామివారు ఆ రోజున కూర్మావతారంలో అవతరించారు కాబట్టి అది జరిగింది ఈ వైశాఖ పౌర్ణిమ అని. అందుకనే దీనిని కూర్మ జయంతిగా కూడా పిలుస్తూ ఉంటారు. ఇది ప్రత్యేకంగా పూజాపీఠం పెట్టచ్చు, లేదంటే కనుక నిత్య పూజా మందిరంలోనే స్వామివారిని ఆరాధించవచ్చు. వైశాఖ మాసం అంతా కూడా వైశాఖ శనివారాల పేరుతో స్వామివారికి విశేషంగా పూజను చేసుకుంటూ ఉంటాం కదా. అలా చేసుకోలేని వారైనా సరే ఈ కూర్మ జయంతికి చేయటం వల్ల వైశాఖ మాసం మొత్తం కూడా మనకి వైశాఖ పురాణం చదువుతూ కూడా స్వామివారికి పూజ చేసి దానాలు చేసినంత ఫలితం అయితే వస్తుందట. అందుకని ఎంతో ప్రత్యేకమైన కూర్మ జయంతి రోజు, ఈ వైశాఖ పౌర్ణిమ రోజు మనం ఈ విధంగా పూజన చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు తెచ్చుకోగలిగితే తులసి దళాలను సమర్పిస్తూ స్వామివారికి అర్చన చేసుకోవాలి. విష్ణు సహస్రనామాలు, గోవింద నామాలు అలాగే అష్టోత్తర శతనామావళి, స్వామివారికి ముఖ్యంగా ఎంతో ఇష్టమైంది పచ్చకర్పూరం కానీ తులసి దళాలు కానీ ఇవి ఉన్నవాళ్ళైతే ఇవి తెచ్చుకోండి. ఇక్కడ నేను స్క్రీన్ మీద ఇచ్చే మంత్రం ఉంది కదండి, అది కూర్మ జయంతి కనుక స్వామివారికి ప్రత్యేకంగా మనం పూలను కానీ తులసి దళాలను కానీ సమర్పిస్తున్నప్పుడు చదువుకోవాల్సిన మంత్రం. అది స్క్రీన్ షాట్ తీసుకొని ఒక పేపర్ మీద రాసుకొని ఆ మంత్రాన్ని మీరు ఎన్నిసార్లు జపించగలిగితే అన్నిసార్లు జపించేలాగా చూడండి. మరి స్వామివారితో పాటు అమ్మవారిని కూడా పూజించాలి కనుక ఈ రోజున పౌర్ణమి తిథి అనేది అమ్మవారికి చాలా ఇష్టమైన తిథి.
ఈ రోజున చంద్రదశ అంటే జాతకాల్లో ఎవరికైనా చంద్రదశ బాగాలేదు అనుకున్నా కానీ, లేదా ఏదైనా జాతకాల్లో దోషాలున్నా అవన్నీ తొలగి వాళ్ళు అనుకున్న కోరిక నెరవేర్చుకోవడం కోసం అమ్మవారిని ఆరాధించి అతి ప్రత్యేకమైన రోజు కనుక ఈ రోజున కనకధార స్తోత్రం కానీ, శ్రీ సూక్తం కానీ ఇటువంటివి చదివినా చాలా మంచి ఫలితాలనే వస్తాయి. స్వామివారికి పూజ చేస్తున్నప్పుడు పసుపు పచ్చని అక్షింతలతోనూ, అమ్మవారికి పూజ చేస్తున్నప్పుడు ఎర్రటి పూలు లేదా ఎర్రటి అక్షింతలను వాడుతూ ఈ పూజను చేసుకుంటే కనుక మంచిది. అయితే ఈ రోజున అమ్మవారికి కానీ స్వామివారికి పాలకు సంబంధించిన పదార్థాలు కానీ, పరమాన్నం కానీ, పొంగల్ ఇటువంటివి ఏవైనా సరే నివేదన చేయవచ్చు. ఎవరైతే నోములు పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో పౌర్ణమి నోములు ఈ 12వ తారీఖు కూడా చేసుకోవచ్చు అనమాట. పౌర్ణమి నోములు అనేవి పూర్తిగా ఉపవాసం అయితే ఈ పూజకి ఏమీ ఉండనవసరం లేదండి. మీరు ఉదయం వేళలో పూజను చేసేసుకోవచ్చు. పూజలు చేసే లోపల పాలు, పండ్లు, కాఫీ కానీ ఇటువంటివి తీసుకుంటూ ఉండి తర్వాత పూజ చేసిన తర్వాత యథావిధిగా మీరు భోజనం అనేది చేయవచ్చండి. బ్రేక్ఫాస్ట్ లాంటివి చేయొచ్చు. అయితే నాన్ వెజ్ తినటం కానీ వండటం కానీ అవి చేయకుండా దూరంగా ఉండటే మంచిది. అయితే ఈ పూజను చేసుకున్న తర్వాత తులసి అమ్మవారి దగ్గర కూడా తప్పనిసరిగా దీపం పెట్టండి. అలాగే 2 పూట్ల కూడా ఉదయం చేసిన వారు 2 పూట్ల కూడా స్వామివారికి దీపారాధన చేయవలసి ఉంటుంది. అలాగే ఏదైనా దేవాలయ దర్శనం చేసుకోవడం కూడా చాలా మంచిది. పౌర్ణమి వేళల్లో సాయంత్రం వేళల్లో కూడా ఈ పూజను చేసుకుంటే సంధ్యా సమయంలో కూడా చాలా మంచిది కనుక ఎవరైనా ఉదయం పూట కుదరని వాళ్ళు సాయంత్రం వేళల్లో కూడా ఈ పూజను చేసుకోవచ్చు. అక్షయ తృతీయకి చేసుకోని వారు కానీ, వైశాఖ శనివారాలు స్వామికి పూజ చేసుకోలేకపోతున్న వారు కానీ ఈ పౌర్ణమి రోజు చేసిన నెల మొత్తం చేసిన పూజా ఫలితం వస్తుంది. అలాగే అక్షయ తృతీయకి కొన్ని మంగళకరమైన వస్తువులు ఏ విధంగా తెచ్చుకుంటామో అదేవిధంగా వైశాఖ పౌర్ణమికి కూడా అమ్మవారికి సమర్పించడానికి పసుపు కుంకుమ కానీ, ఆవు దూడ బొమ్మ కానీ, నెమలి ఈగలు కానీ, స్వామివారివి అమ్మవారి పాదాలు ముందుగా తెచ్చుకునే విధంగా తాబేలు బొమ్మ కానీ ఇటువంటివి ఏవైనా సరే, అంటే అమ్మవారి స్వామివారి విగ్రహాలు కానీ చిత్రపటాలు కానీ ఏవైనా సరే తెచ్చుకొని మొదటగా ఇవాల్టి పూజలో పెట్టుకొని పూజ చేయటం వల్ల కూడా ఇంటికి శుభకరమైన ఫలితాలను అయితే ఇస్తుంది. ఇంటిని కూడా తప్పనిసరిగా శుభ్రంగా ఉంచడం, అలాగే గడపని అలంకరించి ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవటం, ముఖ్యంగా వచ్చేసి వైశాఖ మాసంలో దానానికి విశిష్టత కాబట్టి నీళ్లతో నింపిన ఒక కుండను దానం చేయటం, లేదా మామిడి పండును దానం చేయటం, చెరుకు రసం, అలాగే ముఖ్యంగా వచ్చేసి వస్త్రదానం కానీ, చెప్పులు, గొడుగులు, మళ్ళీ స్వామివారికి ఏదైనా ఒక బ్రాహ్మణుడికి స్వామివారి పేరు చెప్పి వారికి భగవంతుని స్వరూపంగా భావించి వారి కుటుంబానికి ఒక పూట తినడానికి సరిపోయి స్వయం పాక దానం ఇవ్వటం. పూర్తిగా అలా ఇవ్వలేని వాళ్ళు తీపి గుమ్మడికాయ ఏదైతే ఉంటుందో ఆ గుమ్మడికాయతో సహా కొంత దక్షిణది పెట్టి ఎవరైనా ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం. ఇటువంటివి చేయటం వల్ల కూడా వైశాఖ మాసంలో స్వామిని పూజ చేసినంత ఫలితం అయితే కలుగుతుంది. స్వామివారు ఈ వైశాఖ మాసం నుంచి 3 నెలల పాటు కూడా భూమి మీద విహరిస్తూ ఉంటారట. మరి స్వామివారి అనుగ్రహం కోసం ఈ విధంగా ఈ వైశాఖ మాసంలో స్వామివారిని మాధవుడిగా ఇలా పూజ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదండి కోర్మ జయంతి రోజు మనం చేసుకోవాల్సిన పూజా విధానం. మరి సోమవారం వచ్చింది కాబట్టి మే 12వ తారీఖు ప్రత్యేకంగా పూజాపీఠం పెట్టున్నా కూడా మీరు సోమవారం సాయంత్రం పూజ అయిన తర్వాత అంత నైవేద్యం అంతా అయిన తర్వాత దీపారాధన ఉండగానే ఈ పూజాపీఠాన్ని కూడా కదుపుకోవచ్చు. ఎందుకంటే మరుసటి రోజు మళ్ళీ మంగళవారం అయింది కాబట్టి అన్ని రోజులు ఉంచి పూజ చేయడానికి కుదరని వాళ్ళు వెంటనే ఆ విధంగా పూజ అయిన తర్వాత మీరు ఉద్వాసం చెప్పి కదుపుకోవచ్చు. లేదంటే కనుక మళ్ళీ మరుసటి రోజు మంగళవారం ఉంచితే మళ్ళీ బుధవారం ఉదయం వరకు కూడా ఉంచి పూజ చేయవలసి ఉంటుందండి. కొంతమంది నిత్య పూజ కానీ లేదా ఇంట్లో నాన్ వెజ్ అనేది వండకుండా ఉంటాం కానీ కుదరదు కాబట్టి అటువంటి వాళ్ళు పూజ అయిన తర్వాత వెంటనే స్వామివారికి ఉద్వాసన కూడా చెప్పుకోవచ్చు. ఇదండి మనకి కోర్మ జయంతి పూజా విధానం. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.